ఒరి బాబు, నువ్వు ఎప్పుడైనా షార్క్ తిన్నావా? నమస్తే నమస్తే, నా ప్రశాంత్ మిస్టర్ క్రాక్ చిన్న ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ షార్క్ తినడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, షార్క్ ని ఎట్లా కట్ చేయాలి, ఎట్లా కూర చేయాలో మొత్తం చెప్తా. వీడియో లాస్ట్ వరకు చూడరు. షార్క్ ని ఎప్పుడైనా మనకి కట్ట కోటరు అనమాట. ఇట్లా కోస్తారు. ఇట్లా కోసిన తర్వాత మనకి చిన్న చిన్న పీసెస్ చేస్తారు అనమాట. అసలు సొరసాప తింటే మనకి ఏమైతుంది తెలుసా? సొరసాప తినడం వల్ల మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని ఇళ్ళకెళ్ళి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. దీంతో కాకుండా దానికి హైలీ ప్రోటీన్ ఉంటుంది అనమాట ఈ చేప తినడం వల్ల. మరి దీని ప్రైస్ ఎంత ఉంటుంది అంటే 800 నుంచి స్టార్ట్ ఉంటుంది. దాని నుంచి ఎంతెంత రోడ్డు కూడా పోతుందో మనకు చెప్పలేము, అంత రేటు పోతుంది అనమాట. ఇక షార్క్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటది అనమాట. ఓ నాయన, ఇంత పెద్ద పీసులు కోస్తున్నావు అంటే ఏంద్రా నాయన, ఉడుకుతుందా అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రై చేయడానికి వస్తుందా, పులుసు చేస్తావా, అసలు ఏం చేస్తావు అని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. ఫస్ట్ మనం షార్క్ ని అయితే కోసినట్టు ప్రొఫెషనల్ కోసేటోళ్ళు ఉండాలి. షార్క్ కళ్ళు గిన్నెలు అన్ని తీసిన తర్వాత షార్క్ వేసి ఉడకబెట్టాలన్నమాట. అంటే ఎప్పుడైనా షార్క్ చాలా కౌసువాసన వస్తుంది, అది వేరే ముచ్చడానికి. మొత్తానికి షార్క్ అయితే ఉడికిందనమాట. ఉడికితే మనకి ఈ కలర్ కనబడుతుంది. ఇప్పుడు ఆ షార్క్ ఉంటుంది కదా, షార్క్ మీద ఉన్న మొత్తం తోలంతా ఇట్లా తీసేసేయాలన్నమాట. ఏ చేపకి ఇట్లా తీయం, కానీ ఈ చేపకి అయితే తీయాలి. అట్లా తీసుకున్న తర్వాత చేపలన్నీ మొత్తం వాటర్ అంతా తీసేసి ముద్దలు చేసుకోవాలి. అసలు అంత మంచిగా కట్ చేసుకుని ముద్దలు చేసుకుంటే ఏందిరా అనిపించింది కదా. చెప్తా ప్రతి ఒక్క దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. దీని కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు మంచిగా గ్రైండ్ చేసుకున్న మసాలాలు అన్నీ మొత్తం ఇట్లా పేస్ట్ చేసుకుంటాం కదా. ఇప్పుడు అన్ని మనకి షార్క్ పీసులు అన్నీ వేసుకొని మనం కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం, ఇక మసాలాలు వేసిన మంచిగా మసాలా కారం తీసుకొని వేసుకోవాలన్నమాట తగినంత. తర్వాత ఇట్లా పిసుకోవాలి. ఇదేందిరా పిసుకుడు ఏందిరా నాయన అనిపించిందా? అంటే దీన్ని మనం ఇట్లనే ప్రాసెస్ చేసామన్నమాట. అంటే ఎగ్గు టైప్లో అయిపోతుంది అనమాట ఇది మొత్తం. తర్వాత మనం ఆనియన్స్ మంచిగా నాన్ స్టిక్ ప్యాన్ వేసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ మొత్తం గోల్డెన్ కలర్ వచ్చిన దాకా మనం మంచిగా వేయించుకోవాలన్నమాట ఇట్లా. దాని తర్వాత ఏముంది, మన షార్క్ని తీసుకొని లేసేసుకోవాలన్నమాట. అదే పిండి అయిపోయిన షార్క్ని. దాని తర్వాత వేసిన తర్వాత మంచిగా కలుపుతూనే ఉండాలి. ఏంటంటే వాటర్ మొత్తం వెళ్ళిపోయి మొత్తం కడక్కడ కావాలి. ఎట్లా అంటే ఇక మొత్తం పైన ఎగ్గులాగా అవుతుంది అనమాట. మనకి షార్క్ అంటే ఇట్లా వండుతారు అనమాట. డిఫరెంట్ వండుతారు. ఒక్కొక్క చెఫ్ ఒక్కొక్కలాగా వండుతారు అనమాట. ఇక మొత్తానికి మన షార్క్ అయితే కౌసు వాసన నుంచి గుమ్మలాడే వాసన వరకు వచ్చేసింది. అంటే మొత్తానికి మన షార్క్ అయితే రెడీ అయిపోయింది తినడానికి. ఈ షార్క్ ఫ్రై అని చూస్తే మీకు ఏమనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. మొత్తానికి అయితే మస్తు కనబడుతుంది, గుమ్మలాడుతుంది. ఇంకేముంది, మంచిగా వేడి అన్నం వేసుకొని తినుడే.